పూజారులు నడిపే ఏదో చిన్న చిన్నవి ఉంటాయి అంతే. ఇప్పుడు పెద్ద ట్రస్ట్లు అక్కడ ఉంటాయి, కూడా పెద్ద చర్చిలు ఉన్నాయిగా, పెద్ద మసీదులు ఉన్నాయిగా, వాటికి డబ్బులు వస్తాయిగా, వాటికి ట్రస్ట్లు ఉంటాయిగా, వాళ్ళ కూడా గొడవ పడతారుగా. కానీ అవి బయటికి రావు, మరి తెలియదు ఎవరికి. అది ఎందుకని మన దేశంలో మీడియాకి గుళ్ళ మీద రాసినంతగా వాటి మీద రాయరు. ఇప్పుడు ఎక్కడ ఎందుకు మొన్న ఈ మధ్యన నెల్లూరులో కొట్టుకోలేదా పాస్టర్లు? అవును. ఎందుకు జరిగింది? సిఎస్ఐ భూముల కుంభకోణం ఏంటి? ఏదైతే సిఎస్ఐకి సంబంధించిన ల్యాండ్స్ గురించి మొన్న నెల్లూరులో కొట్టుకున్నారు మీటింగ్ పెట్టుకుని ఒకళ్ళకొకళ్ళు. దాన్ని ఎంత కవరేజ్ చేశారు అసలు? వేల కోట్ల రూపాయల ఆస్తి, వందలు కాదు, సిఎస్ఐ ఆస్తులు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ఆంధ్రాలో. వేల కోట్ల ఆస్తి గురించి గొడవ నడుస్తుంది. అట్లాగే ఇప్పుడు కేఏ పాల్ గొడవ ఏంటి? వందల కోట్ల రూపాయలు. ప్రచార పరంగా చూస్తే హిందువుల అంశంలో మనమే తిట్టుకుంటాం. దొంగనే అందాం. ఇప్పుడు దొంగని ఎవ్వడు కాపాడక్కర్లేదు. ఏ హిందువు కూడా ఏదో పోనీలే తిన్నాళ్లే అని ఇవ్వడం అని అంటున్నావా? 8 మందిని అరెస్ట్ చేశారు. చంపత్రాయని కూడా అరెస్ట్ చేయండి అని కూడా అంటున్నారు. అతన్ని చాలా కష్టపడి గుడి పెట్టాడని కూడా అంటారు. అక్కడ జరిగింది ఏంటి ప్రాక్టికల్ గా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గుడి కట్టించడానికి విరాళాలు పబ్లిక్ నుంచి వసూలు చేస్తాం. ఈ వసూలు చేసిన తర్వాత గుడి కట్టించాం. ఈ వసూలు చేసే పనిలో, ఈ సిమెంట్ పనిలో, ఈ కాంక్రీట్ పనిలో, ఈ పనులన్నిట్లో మనకు 10 మంది సహాయం చేశారు. వాళ్ళకి మనం ప్రయారిటీ ఇస్తాం. వాళ్ళని సిబ్బందిగా పెట్టుకుంటాం లేదా కమిటీలో పెట్టుకుంటాం. పెట్టుకున్నప్పుడు వాడు రోజు వస్తున్నాడు,